లోపల నెట్ జాగ్రత్తగా ఉంచున్నారు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. వీళ్ళు షాక్ లో ఉన్నారు. अब हमारा प्लान है जू पार्क जाने के लिए और थोड़ी देर में हम गाड़ी होके जाने वाला है. गाइस फाइनली मैंने जू पार्क रीच అయిపోయాం. जूलॉजिकल पार्क की लेआउट अंदर किधर है? వాళ్ళు ఫుల్ కామెడీ చేసుకుని వెళ్తున్నారండి. ఈ గుడ్ల గొప్పకు సంబంధించిన జాతి వల్ల అని చెప్పేసి చూడండి. గాయస్ ఇక్కడైతే ఫోజిల్ పార్క్ ఉంది. లోపలికి వెళ్ళి అలా చూసుకొని రావడానికి అస్థిపంజరాలు ఇవన్నీ ఉంటాయన్నమాట, మనుషులవి జంతువులవి. వెళ్ళి చూసుకొని వస్తాను. ఇంకా నేను కూడా ఆల్రెడీ రవి అయితే ఎంటర్ అయిపోయాడు. ఇట్స్ మై టర్న్ టు గో. వెళ్తూ ఉన్నాను నేను కూడా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. లోపలైతే అసలు ఉంచట్లేదు. అండ్ ఇదే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. డోంట్ టచ్ ద గ్లాస్ వార్నింగ్ కూడా రాసున్నారు. అండ్ ప్లాంట్ ఫోజిల్స్ అంట ఇవి. మెయిన్ స్పెసిఫైడ్ ఇక్కడ మీరు చదువుకోవచ్చు, టైం లేదు. ఇక్కడ లోపల ఎక్కువసేపు ఉంచట్లేదు. అండ్ ఇది డోంట్ టచ్ ప్రతి దానికి ఏవో రాసుంటాము. అండ్ నైట్ అయితే లైట్స్ వేస్తారు, ఇంకా భలే కనిపిస్తుంది. ఏదో చూపిస్తున్నాడు ఆయన, వాళ్ళ సిస్టర్ను ఎవరిని చూపిస్తున్నాడు. అండ్ ఇదిగో ఫాజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఆపట్లేదు, కంటిన్యూస్గా కొడుతున్నాను ఈ వీడియో అయితే లోపల. అండ్ ఇదిగో ఇవన్నీ కూడా ఫాజిల్స్ ఉన్నాయి. అక్కడ ఆపండి, ఇంకా ఎక్కువ మంది వచ్చారు. జస్ట్ ఫాజిల్స్ అలా చూసుకుంటూ వెళ్ళకూడదు. మీరైతే చదువుకోవచ్చు యూజ్ చేసి దేని ఏంటున్నాయో అని చెప్పి. అండ్ ఇదంతా సైంటిఫిక్ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుందేమో, పేర్లు రాయట్లేదు క్లియర్గా, నాకైతే తెలియట్లేదు. లైమోసైట్ అంట ఇది లైమోసైట్ ఇది. అండ్ ఇది చూడండి ఇక్కడ షెల్ లైమోస్టోన్, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింబల్ ఉంది. అండ్ నేనైతే అవుట్ అయిపోయా ఇప్పుడు. అండ్ ఇదిగో ఫైనల్లీ ఇప్పుడు క్రౌడ్ తగ్గిపోయింది. గైస్ జూలాజికల్ పార్క్లో ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఐ థింక్ రెస్టారెంట్ ఇంకేదో ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ క్రౌడ్ చూడండి ఎలా ఉందో. గైస్ అంటే ఇక్కడ నో ఎంట్రీ హార్టెడ్ ఏరియా అని రాసిందంట. నేను సెక్యూరిటీకి అయితే అడిగాను అనమాట, అంటే ఎందుకోసం మనం లోపలికి పంపించట్లేదు, ఏంటి కారణం, వర్క్ ఏదైనా జరుగుతుందా ఏంటి అనేసి అంటే ఆయన ఏం చెప్తున్నారు అనేసి అంటే वर्कशॉप है, हॉस्पिटल है, ऑफिस है, सब लोग అంటే మెయింటెనెన్స్ చేసే ఆఫీసర్స్ సర్వీస్ గేట్, దాన్ని ఇంక వర్క్ షాప్, యానిమల్ హాస్పిటల్ అన్ని లోపల ఉన్నాయి. సో అందుకనే విజిటర్స్ని ఎవరిని లోపలికి వెళ్ళచ్చు. గాయస్ ఇదిగో ఇక్కడైతే వల్చర్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇదిగో వల్చర్ కనిపిస్తున్నాయి. గాయస్ ఇప్పుడే ముంగిసా ఈ లోపలికి వెళ్ళిపోయింది, లేదంటే అది కూడా మీరు చూస్తుండే వాళ్ళు. గాయస్ ఇక్కడైతే మీరు డీర్స్ చూస్తారు, డీర్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా. దీన్ని చూడండి ఎంత మంచిగా ఫెసిలిటీస్ చేసింది.
చాలా బాగుంది. ఇక్కడ ఇది ఒక్కటి ప్రశాంతంగా ఉంది. चलो चलो जाएगा और कुछ खा रहा है अभी, कुछ खा रहा है अभी. जिराफी अక్కడ జిరాఫీ ఉంది. అండ్ రవి కూడా ఫోటో తీస్తూ ఉన్నాడు. అదైతే ఫుడ్ తింటూ ఉంది. అండ్ మూవ్ అయింది. వావ్, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అండ్ మూవ్ అవుతుంది. అండ్ నేనైతే రియల్గా చూడలేకపోతున్నా. అండ్ మూవ్ అవుతుంది. గైస్ ఇది చింత చెట్టు. ఇది అండ్ చింత చెట్టు కింద అయితే ఉంది జిరాఫీ. అండ్ వీళ్ళైతే బ్యాటరీ వెహికల్లో జూ మొత్తం రౌండ్ అప్ చేస్తూ తిరుగుతున్నారు. రవి అయితే ట్రైన్కి మొత్తం వీడియో ఫుటేజ్ తీస్తామని చెప్పేసి అలర్ట్గా అయితే ఉన్నాడు. చూద్దాం. ఇదిగో ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా. అండ్ ఇక్కడ రవి, అక్కడ ట్రైన్. ఇక్కడ రవి, అక్కడ ట్రైన్. ఈ సెక్యూరిటీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అండ్ ఇదిగో వీళ్ళంతా అయితే జర్నీ చేస్తున్నారు. అండ్ వాళ్ళు లోపల నుండి చేస్తున్నారు, మేము బయట నుంచి చేస్తూ ఉన్నాం అంతే. గైస్ ఇక్కడైతే చిన్న చిన్న ఉన్నాయి అండ్ కనిపించట్లేదు. ఇప్పుడు బ్రైట్నెస్ తగ్గిస్తా. అండ్ ఇదిగో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు క్లియర్గా మూవ్ అవుతూ ఉన్నాయి. బట్ రియాలిటీకి ఫోన్లో చూడడానికి చాలా తేడా ఉంది గాయస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని గుంపు ఉంది ఇక్కడ, ఫుడ్ తింటూ ఉన్నాయి. గాయస్ ఇక్కడైతే కొంగలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పాప అయితే ఆడుకుంటూ ఉంది ఇక్కడ చూడండి హ్యాపీగా. అండ్ దీంట్లో అయితే కొంగలు ఉన్నాయి. గాయస్ ఈ కొంగలు చూడండి గుంపుగా భలే ఉన్నాయి కదా చూడటానికి. ఇవి ఒక జాతి కొంగలు అన్నమాట. మీకు తెలిస్తే వీటి పేరు, అంటే కొంగలకి ఒక పేరు సపరేట్గా ఉంటుంది కదా, తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి, ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. గాయస్ ఇప్పుడైతే ఆస్ట్రిచ్ చూడడానికి వచ్చాం మేము, కానీ ఆస్ట్రిచ్ అయితే దగ్గరలో లేదు. ఆయన రవి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆస్ట్రిచ్ మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది ఆస్ట్రిచ్. కెమెరాకి నా చెయ్యి పడిపోతుంది. అండ్ ఇక్కడ ఉంది ఆస్ట్రిచ్. ఇది ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ. గాయస్ ఇక్కడ రెస్టారెంట్ ప్లేస్లో చూడండి, ఇట్లా ఆస్ట్రిచ్ ఉండే ఏరియాలో అటువైపు అయితే ఆస్ట్రిచ్ ఉంది. అండ్ ఇదంతా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మొత్తం జూకి ఎంతమంది వచ్చారో దాంట్లో 50% ఇక్కడే ఉన్నా నాకైతే కనిపిస్తున్నారు. ఇదిగో అతను ఆస్ట్రిచ్ని నెట్లోకి అయితే తీసుకెళ్తూ ఉన్నాడు, చూసుకోవచ్చు మీరు. వెళ్ళిపోయింది అది, ఇంకా ఎక్కడికి వచ్చేసింది, అటు వెళ్ళిపోతుంది. ఇదిగో గాయస్ మీరు ఇక్కడ చూడండి నీటి ఏనుగులు ఉన్నాయి, నీటి ఏనుగులు. అండ్ అవి ఏవో తింటూ ఉన్నాయి, గడ్డి గడ్డి తింటూ ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది రియల్గా. ఫోన్లో అంత క్లియర్గా రావట్లేదు కానీ నా ఫోన్లో, బట్ చాలా బాగుంది చూడ్డానికి అయితే. గైస్ ఇది ఇక్కడ నీటిలో పడుకొని ఉంది చూడండి హ్యాపీగా. లెగట్లేదు కానీ లెగిస్తే భలే ఉంటుంది అబ్బా. డైనోసరాస్. చూడండి ఏమో వీళ్ళంతా దానికైతే వీళ్ళంతా దానికోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. దానికి గెలుపుతున్నారు వీళ్ళంతా.
అండ్ ఏం చేయట్లేదు, ఇదైతే కామ్ గా ఉండిపోయింది, తెలీదు. చీత అంటే మొత్తం దీనికి డబ్బులు నెట్లేసి జాగ్రత్తగా ఉంచున్నారు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. వీళ్ళు షాక్ లో ఉన్నారు, చూడు షాక్ లో ఉన్నారు వీళ్ళంతా. గైస్ టైం అయిపోయింది మేము వచ్చేటప్పటికి, లేదనేసి అంటే అది మేము చూడాల్సింది. ఇక్కడైతే తెలియదు ఇక్కడ సింహం ఉండాలో లేదనేసి అంటే టైగర్ ఉండాలో. మేమైతే ఇప్పుడు చీతాన్ని చూసాం అండ్ మిస్ అయిపోయింది, నాకు తెలియదు కదా టైమింగ్. దీంట్లో మేమైతే లెపర్డ్ని చూసాం, జాగ్వార్ని అయితే చూడలేదు. అండ్ ఇటువైపు ఇదిగో ఇక్కడ నుంచి జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ లయన్ ఉంది. దాని నెక్స్ట్ ఇంకా ఇటువైపు లయన్కి సంబంధించిన లెపర్డ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, లెపర్డ్ మాత్రమే చూస్తాం మేము. ఇంకా టైం అయిపోయిన కారణంగా మేమైతే ఇప్పుడు ఏమీ చూడలేమనేసి నాకైతే అర్థమైంది. సో ఈ టికెట్ చాలా బెటర్ అని కూడా అర్థమైంది నాకైతే. ఇటువైపు ఎంతమంది చూస్తున్నారో మీరు చూసుకోవచ్చు ఇదంతా. అండ్ ఇదిగో ఫిషెస్ చూడండి, అటు నుంచి వాటర్ ఫాల్ వాటర్ వస్తూ ఉంటే ఇక్కడ ఫిషెస్ వెళ్తూ ఉన్నాయి ఇటు నుంచి అటు. సో ఇది చూడడానికి జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎన్ని ఫిషెస్ చూడండి, చాలా ఉన్నాయి గైస్. ఇంకా నేనైతే ఎందుకు ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారా అనేసి అనుకున్నాను, కానీ చేపలు ఉన్నాయి. సో అందుకోసం నేను బాగుంది చూడడానికి అయితే మజా వస్తుంది. అండ్ ఇలాంటి చూసుకున్నారు గైస్. ఇక్కడ చూడండి ఇంకో ఆస్ట్రిచ్ అయితే మాకు కనిపించింది. అండ్ ఇదిగో వెళ్తూ ఉంది ఇంకా, అది పూర్తిగా ఏరియా అయితే ఇలా ఉంది. ఇదంతా బంద్ ఉంది, ఇది బంద్ ఉంది, టైం అయిపోయింది కదా. సో ఇది బంద్ ఉంది, నెక్స్ట్ ఇది బంద్ ఉంది, ఇవన్నీ బంద్ ఉన్నాయి. లయన్స్, లిపర్డ్స్ ఇవన్నీ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టున్నారు, ఇక్కడ ఉంటాయని చెప్పేసి. బట్ మొత్తం బంద్ ఉంది. అందరూ చూడండి చాలా ఖాళీ కూడా అయిపోయింది ఇప్పుడు జూ పార్క్ అయితే. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే జాతి జింకలు అయితే ఉన్నాయి. అండ్ మనం మచ్చలి ఫొటోస్లో చూస్తుంటాం కదా, అవి ఉన్నాయి ఇక్కడ. हिरन है, ये अच्छा है। ये जो मूवी वगैरह में देखता है ना, यही हिरन है। ये दो लग रहा है, देखो ये दो लग रहा है, గడవాడుతున్నాయి అవి. గైస్ మీరు ఇక్కడ దాకా వచ్చాక మీకైతే సెంటర్లో ఒక గుడి కనిపిస్తుంది, అదే హనుమాన్ మందిర్. జూ పార్క్లో హనుమాన్ మందిర్ కూడా ఉంది. నేనైతే ఇప్పుడు దగ్గరికి వెళ్తూ ఉన్నా, తెలీదు వీడియో ఎలా వస్తుంది ఏంటో అన్నది. బట్ ఏంటంటే వెళ్తూ ఉన్నా నేనైతే లోపల అడుగు పెట్టా. ఇదిగో లోపలికి అయితే వచ్చేసా. ఇక్కడైతే ఇలా ఉంది హనుమాన్ టెంపుల్ అయితే, బాగుంది చూడటానికి. టెంపుల్ అయితే ఇదిగో ఇలా ఉంది, బాగుంది కదా చూడటానికి. అండ్ ఇక్కడ టెంపుల్ బయట ఇక్కడైతే పెట్టి పూజ చేస్తున్నారు. ఏంటో ఇవి నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. టెంపుల్ ఇదిగో. क्या नीचे क्या है इसको तो पकड़ेगा भी है, इतना पास में आ गया, कहाँ लेके भाग. गाइस फाइनली మేమైతే వైట్ పికాక్ దగ్గరికి వచ్చాం. ఇంకా అది చూడండి, ఇంకా పీకాక్, వైట్ పీకాక్. అండ్ అట్ సైడ్ కూడా పీకాక్స్ ఉన్నాయి. ఇది పీకాక్ పిల్ల వస్తూ ఉంది.
మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, చాలా పెద్ద పీకాక్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఉంది పీకాక్, చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా ఉంది. ఫుడ్ తింటుంది. బయటకైతే పంపించేస్తున్నారు, టైం అయిపోయింది కదా, సో అందుకోసం మనం బయటకైతే వెళ్ళిపోమని చెప్పి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో చూడండి, నాకైతే ఒకసారి వెళ్ళమని అంటున్నారు. అండ్ ఇక్కడికి మీరు చూసుకోవచ్చు, అక్కడైతే ఏనుగులు ఉన్నాయి, అక్కడైతే ఏనుగులు ఉన్నాయి. అవి చూడడానికి వెళ్తామని అనుకున్నాం, బట్ ఏంటంటే టైం అయిపోయింది. సో అందుకోసం గైస్ ఇది బటర్ఫ్లైస్ పార్క్ కూడా ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్లో. బట్ టైం అయిపోయింది కాబట్టి లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు, గేట్స్ వేస్తున్నారు. జంగిల్ క్యాట్, ఇదిగో క్యాట్ లోపలికి వెళ్తూ ఉంది, వెళ్ళిపోయింది ఇంకా లోపలికి. జంగిల్ క్యాట్, मीर काट है, मीर काट. देखो इधर मैं आपको दिखाऊंगा मीर काट. గైస్ టైం అయితే అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాం. నాకు టైమింగ్స్ తెలియదు కదా, సో అందుకని మేమైతే చాలా లేట్గా వచ్చాం. ఒకవేళ మీరు రావాలి అనేసి అనుకుంటే 10కి వస్తే మార్నింగ్ మీరు మొత్తం జూ మొత్తం తిరిగి ప్రశాంతంగా ఒక రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి మీరైతే వెళ్ళొచ్చు. అన్ని రకాలు చూడొచ్చు అన్నమాట, ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మీరైతే ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. గైస్ మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోయాం మొత్తం. ఇంకా ఇదిగో ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేస్తారు, అండ్ ఇంకా ఎగ్జిట్ అయితే ఇది. అందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా బబుల్స్ అయితే అమ్ముతున్నారు, చూడండి ఎంత పెద్ద బబుల్స్. బయటకి అయితే వచ్చేస్తాం, మీరు క్రౌడ్ చూసుకోవచ్చు, ఎంత క్రౌడ్.